సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రాజెక్టులని ప్రభుత్వం ఎండబెడుతోందంటూ ఆరోపించారు. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలన్నారు. రైతులని ప్రభుత్వం ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదంటున్నారు జగదీష్ రెడ్డి. వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటున్నారు జగదీష్ రెడ్డి. స్పష్టంగా అక్కడ నీళ్లు కనిపిస్తుంటే నీళ్లే లేవని ఎలా అంటారని ప్రశ్నించారు. సీఎం పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని ఆరోపించారు జగదీష్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ సీఎం చాలా హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును టార్గెట్ చేసుకుని మాట్లాడారు. వాళ్ళంతా కూడా ఆర్థిక ఉగ్రవాదులుగా పరిగణిస్తూ సీఎం కామెంట్ చేశారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఏమిటో పనికి మళ్ళీ చెత్త రోత మాటలు తప్ప ఏముంది? ఏదైనా ఒక గ్రౌండ్ తీసుకొని మాట్లాడిందా, దాంట్లో ఒక ఆధారంతో మాట్లాడిందా? గవే 5 ఏళ్ళ నుంచి ఏం బాగుతున్నాడో గదే వాగిండి తప్ప దాంట్లో కొత్తగా అయితే మాకేం కనపడలేదు. కొన్ని పదాలు నీడాడ దొరకబట్టి ఏదైనా పత్రికలు చదివితే వచ్చిన పదాలు పట్టుకొని ఎక్కడేది చేర్చాలో కూడా తెలివి లేకుండా మాట్లాడే పదాలు తప్ప ఏముంది అందులో? ఇప్పటివరకు 2.5 ఏళ్లలో ఏదన్నా ఒక్క కేసు మీద ఏమన్నా వెంట్రుక మందం ఇప్పటివరకు ఎవరో బయటికి తీసిండా? ఏమీ లేదు. గవే చెత్త మాటలు గవే తప్ప ఏమీ లేదు అక్కడ. బూతులు రోతలు తప్ప ఏమీ లేదు అక్కడ. దాంట్లో ఏముంది? పారిపోయిండు స్పష్టంగా. కేసీఆర్ ఉత్తరం రాయలే. కేసీఆర్ ఉత్తరం రాస్తే అసెంబ్లీ పెట్టడానికి నువ్వు పీకనీకున్నావా? అస్సలు విషయంలో ఏం లేదండి. గంటసేపు చెత్త వాగుడంతా వాగిండు కానీ అందులో అసలు విషయం ఒకటి దొరికిపోయాడు. ఏంది? ఎందుకు అనవసరంగా కరెంటు బిల్లులు దండగా అని మాట్లాడాడు. ఒకవైపు ఎల్లినో ప్రమాదం ఉంది, మొత్తం కరువు వస్తుంది అని చెప్పేసి ప్రపంచం అంతా మొత్తుకుంటుంటే కండ్ల ముందున్న నీళ్లను కిందికి వదిలిపెడుతూ కరెంటు బిల్లుల కొరకు కరెంటు బిల్లులు కట్టలేక నాటకాలు ఆడి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సమాజానికి ఇంత పెద్ద ద్రోహం చేస్తున్నాడు. రైతులకు నీళ్ళు ఇవ్వడానికి 10,000 కోట్ల కరెంటు బిల్లు కట్టాలి కేసీఆర్ కట్టినట్టు. కరెంటు బిల్లులు కడితే మాకు కమిషన్లు రావు. అదే ఎవరికైనా కాంట్రాక్టర్ కాడికి ఇచ్చుకుంటే 1000 కోట్లు కడితే ఇస్తే 200-300 కోట్లు వస్తాయి. కానీ పాపం కరెంటు బిల్లులు కట్టి రైతులకు నీళ్ళు ఇస్తే రావు కదా కమిషన్. కేవలం దాని కొరకు అది నింపకపోవడం వల్ల మంచిగా ఇసుక, బ్రహ్మాండమైన ఇసుక దందా నడుస్తుంది. వందల వేల కోట్ల రూపాయలు ఇసుక దొంగ సంపాదించుకుంటున్నారు. ఈ రెండింటికి అలవాటు పడి వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదం చేస్తుంది. వీళ్ళు రాష్ట్రాన్ని దోపిడి దొంగలాగా దోసుకుంటుంది. వీళ్ళు మేము అడుగుతుంది ఒకటే, కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయి, నీళ్ళు తీసుకురా అంటున్నాం. ఇవ్వాలి, కాకపోతే రేపైనా దాంతోనే నీ దొంగతనం ప్రూవ్ చేస్తాం. కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం అవ్వడం ఖాయం. ఆ నీళ్లను తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు ఇవ్వడం ఖాయం. తెలంగాణ మొత్తం 7 జిల్లాల సాగునీళ్ళకు కూడా వాటిని సాగునీళ్ళతో పాటు అనేక భగీరథ పైప్ లైన్లు ఉన్నాయి, భగీరథ సోర్సెస్ ఉన్నాయి. వాటి మీద తెలంగాణ మొత్తం దాహార్తిని కూడా తీర్చేది కన్నెపల్లి పంప్ హౌస్ అయితే చూడండి మీరు. సో ఎట్టి పరిస్థితుల్లో కన్నెపల్లి పంప్ హౌస్ మీరు ఆన్ చేస్తారా, లేకపోతే రైతుల ద్వారా మేమే ఆన్ చేసి వాటర్ లేవని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి వాటర్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాము, సో రెడీగా ఉండండి అని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి ప్రభుత్వానికి సవాల్ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ టి శ్రీనివాస్తో ఎల్ఎన్ రెడ్డి, TV9 హైదరాబాద్.